కాకపోతే ఈస్టర్ తర్వాత ఈ అద్భుతం జరగడం అనేది ఒక వింతగా అనుకుంటున్నారు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ రామాపురం మండలం సెయింట్ పేరులో చర్చ్లో ఒక మహా అద్భుతం జరిగింది. 4 days నుంచి మేరీ మాత విగ్రహానికి కళ్ళ నుండి బ్లడ్ కారుతుంది. అలాగే సిస్టర్ ప్రార్థన చేస్తుంటే కూడా ఆమెకు కూడా కారుతుంది. ఇది 4 days నుంచి ఈ అద్భుతం అనేది జరుగుతుంది. మన ఫాదర్తో కూడా మాట్లాడదాం. దాని తర్వాత సిస్టర్ ఉన్నారు పక్కనే, సిస్టర్తో కూడా మాట్లాడి ఈ అద్భుతం ఏంటి, దీనికి సంకేతం ఏంటి అని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఆమె చెప్పిందనమాట, అమ్మ వచ్చింది, అమ్మ మాట్లాడింది అని. అప్పుడు ఏం మాట్లాడింది అని అడిగారా మీరు? ఆమెకి అమ్మ మాట్లాడేది ఏంటంటే స్వస్థత కూడా చెబుతుంది. ఆ రోజు ఆమె చెప్పింది, ఇద్దరు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు చనిపోయారు, వాళ్ళు పరలోకానికి వెళ్ళాలి, నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయమ్మా అని ప్రార్థన చేసింది. 7గురికి బ్లడ్ క్యాన్సర్తో బాధపడే వాళ్ళకి దేవుడు స్వస్థతనిస్తున్నాడు, అమ్మ వాళ్ళని స్వస్థత ఇచ్చింది అని ప్రార్థన చేసింది. తర్వాత ఇటువైపు పాములు తిరుగుతూ ఉన్నాయి, శోధన ఉంది, మీరు వెళ్ళొద్దు సిస్టర్స్ అని చెప్పింది. మళ్ళీ ఆ అమ్మాయికి వరం ఇచ్చింది అనమాట అమ్మ. అంటే నీవు ఎవరి మీదైనా సరే చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత పెద్ద అనారోగ్యమైనా సరే స్వస్థత కలుగుతుంది. ఆమెకు అభయం ఇచ్చింది. అప్పటి నుంచి మా పైన సరే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆమె చేతుల నుంచి ప్రార్థన చేసింది. చాలా మంది చెప్పారు కూడా ఏం జరిగింది, స్వస్థత ఏం జరిగింది అని. ఆ తర్వాతే మేము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మదర్ మేరీ కంట్లో నుంచి రక్తం బాగా వచ్చింది అనమాట. నెక్స్ట్ ఫాలోయింగ్ డే ఆమె అలాగే పడుకుంటే కళ్ళలో నుంచి రక్తం. ప్రార్థన చేస్తూ ఉండగానే 2 చేతులు ప్రార్థన చేస్తుంది. సిస్టర్ పక్కనే ఉన్నారు, ఇంకా మేమందరం వెనకాల ఉన్నాం. చూస్తూ ఉంటే కళ్ళలో నుంచి రక్తం బాగా వచ్చేసేసింది. ఆ తర్వాత ఆమెకి ఆ వచ్చే టైంలో ఏమీ తెలియదు, కానీ ఆ తర్వాత షీఈస్ ఎక్స్పీరియన్సింగ్ దట్ పెయిన్. అంటే కళ్ళు మూసుకుంటుంటే ఆటోమేటిక్ గా నో షీఈస్ ప్రేయింగ్ లైక్ దట్, బట్ ఇలా వచ్చేస్తా ఉంది కళ్ళు తెరిచి. అవును, అమ్మాయి కొంచెం మరియమ్మ గారి గురించి మాట్లాడుతూ మరియమ్మ గారి దగ్గర స్వరూపం దగ్గర పరిగెత్తిపోతూ నాకే ఒకలాంటి వికారమైన భావాలు ఆమె కలిగింది. అంటే మాటలకు అందని ఒక అనుభూతి. అలా ఉన్నట్లునే ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడ మరియమ్మ స్వరూపం ఉంది, అక్కడ చెప్పాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిందే ఆ అమ్మాయి కాస్త నుదుటి మీద, కాళ్ళ మీద, చేతుల మీద రక్తపు చారికలు. ఆ అమ్మాయి చేతులు ఈ జపమాల ఉంది, ఇలా పట్టుకుని జపమాలని. ఒకసారిగా అమ్మాయి చేయి తెరిచే లోపల ఇదంతా రక్తం. తర్వాత మరునాడు నేను వచ్చి కొంతమంది గురువులతో కలిసి పూజ చేసి ఆ క్రీస్తు దేహాన్ని ఇట్లా ఎత్తినప్పుడు నుదురంతా రక్తం పాకుతూ ఉంది. నేను చూశాను నా కళ్ళారా, దానికి నేను ప్రత్యక్ష సాక్షిని. అదే సమయంలో ఆ అమ్మాయికి పంచగాయలు పడింది. తల్లి కళ్ళ నుంచి ముందు కన్నీళ్లు, అశ్రుడు కారింది. ఆ అశ్రుడు కాస్త రక్త కన్నీరుగా మారింది. గత 3 రోజులుగా ఇట్లా కన్నీరు కారుతూ ఉంది. ఇది ఆమెకు నిన్న పూజ అయిన తర్వాత మాకు మాస్ ఉంటుంది, అయిన తర్వాత కళ్ళ నుంచి రక్తం కారిపోతూ ఉంది. దానికన్నా మేము ప్రత్యక్ష సాక్షి. మేము ఇంకా బయట ఎందుకు చెప్పుకోలేదంటే బిషప్ అన్నారు, వి అబ్జర్వ్. దీన్ని మేము ఫాదర్స్ అంత తొందరగా బయట మాట్లాడరు. ఈ మధ్య కాలంలో కడపలో, ఎక్కడండి, కడప దగ్గరలో 30 కిలోమీటర్లు రామాపురం. ఏ పురం అండి? రామాపురం దగ్గర ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం 2024 సంవత్సరం ఈ నెల ఏప్రిల్ 8వ తారీఖు నుంచి అక్కడ మరియ తల్లి కన్నీరు కారుస్తూ అక్కడికి పట్టుబట్టిందంటండి. ఇక సరే అక్కడికి వెళ్ళేసరికి మరియ తల్లికి కళ్ళమ్మటే ఏమొస్తుంది? కన్నీరు, రక్తపు నీరు వస్తుంది. అయితే సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళని నూరికే చెప్పనండి, చాలా త్వరపడను. ఎట్లాంటివి చేసేటప్పుడు చాలా త్వరపడను. అక్కడ ఉన్న వాళ్ళతోటి ఫోన్లు చేసి మాట్లాడాను, అక్కడ ఉన్న సిస్టర్స్ తోటి మాట్లాడాను, ఒక 2 వ్యక్తులతో నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళతోటి మాట్లాడాను. అదేవిధంగా ఈ ప్రతిభ అనే అమ్మాయికి ఈ వీడియోలో కూడా మేము చూసామండి, చేతుల్లో నుంచి 2 చిన్న గాయాలలాగా ఉండి దానిలో నుంచి చిన్నదానంగా రక్తం చేతుల్లోంచి కాళ్ళలో నుంచి పంచగాయాలు, ఆ యొక్క రక్తం ఆ అమ్మాయి కనబడుతుంది క్లియర్గా. ఈ సంఘటనను అద్భుతంగా మీరు పరిగణించే ముందు ఈ వీడియోలో చూడాలి.
కనుక ఇది అద్భుతమని ఎవరు చెప్పాలి? కథోలిక శ్రీ సభలో చాలా చాలా పగడ్బందీగా ఉండేటటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారమే ఆ యొక్క సంఘటనను అద్భుతమని చెప్పడం జరుగుతుంది. ఈ సంఘటనను అద్భుతమని ధృవీకరించక ముందే అద్భుతమని చెప్పేసుకుని ప్రజలను అక్కడికి రప్పించడం జరుగుతుంది. కథోలిక శ్రీ సభలో అది అద్భుతమని తేల్చి చెప్పవలసిన అధికారం కొంతమంది చేతిలో మాత్రమే ఉంది. ఎవరైనా అనుకోవచ్చు అది అద్భుతమని, స్వతహాగా అనుకోవచ్చు. కానీ స్వతహాగా అనుకుని వెళ్ళేది వేరు, అది అద్భుతమని ప్రచారం చేయడం వేరు. అది అద్భుతమని తేలాలి అంటే చాలా దానికి సంబంధించినటువంటి చట్టాలన్నిటిని కూడా నియామకంగా అమలు చేసిన తదుపరే అది రుజువైతేనే ఎంతో కాలం అయిన తర్వాత కథోలిక శ్రీ సభ దాన్ని అద్భుతంగా పరిగణించి అద్భుతమని తెలియజేస్తుంది. అప్పటి వరకు కూడా ఎవరు కూడా, మరి ముఖ్యంగా కథోలిక సంఘానికి చెందినటువంటి మఠవాసులే కానీ గురువులే కానీ ఎవరైనా సరే ప్రతీది కూడా అద్భుతమని చెప్పరు. మెజుగోరి అని మీరు వినే ఉంటారు. మెజుగోరి అనేది యుగోస్లావియాలో ఎప్పటి నుండో 40 సంవత్సరాల నుండి మరియమ్మ గారు ప్రత్యక్షమవుతుందని వేలాది మంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా అధికారపూర్వకంగా కథోలిక శ్రీ సభ అది అద్భుతమని పరిగణించలేదు, చెప్పలేదు. కనుక కథోలిక శ్రీ సభ ఒక విషయాన్ని అద్భుతమని చెప్పే ముందు చాలా ఆలోచించి అది ఎంతో రుజువు అయితేనే, అన్ని విధాలుగా అది రుజువు అయితేనే అది అధికారపూర్వకంగా తెలియజేస్తుంది.